ఏ తప్పు చేయలేదు నాన్న, అమ్మ మంచిది నాన్న అంటే, మీ అమ్మ ఏ తప్పులు చేసిందో నాకు తెలుసులేమ్మా, నువ్వు చిన్నపిల్లవి, నీకు తెలియదులే పెద్దవాళ్ళ విషయాలు అని చెప్పని అక్షయ్ అయితే అంటాడు. నువ్వు పల్లవి పిన్ని చెప్పిన మాటే విను అని చెప్పని అక్కడి నుంచి అయితే క్యారేజ్ తీసుకొని అక్షయ్ అయితే వెళ్ళిపోతాడు. ఇంకా పల్లవి అయితే అవని దగ్గరకు వచ్చి, ఇలాంటివి ట్విస్ట్ నీకు ఇంకా చాలా ఎదురవుతాయి, నువ్వు వాటన్నిటిని ఎదుర్కోవడానికి రెడీగా ఉండక్క అని చెప్పని అంటుంది. అప్పుడు ఇంకా పల్లవి అయితే ఏం మాట్లాడకుండా అలాగే చాలా కోపంగా అయితే చూస్తుంది. ఇప్పుడు ఇది చిన్న శాంపుల్ మాత్రమే నీకు అని చెప్పని అనేసి అయితే ఇంక వెళ్ళిపోతే, ఇంకా అవని అయితే ఇంకింటికి వెళ్ళిపోతుంది. ఈ లోపల అయితే ఇంకా అక్షయ్ అయితే ఆ స్కూల్ దగ్గరకు ఉంటేనే కదా ఆరాధ్య కోసం వస్తుంది, అందుకని స్కూలే మార్చేస్తే ఇంకా అవనికి ఆరాధ్యకి దూరం పెరిగిపోతుంది కదా అని చెప్పని అంటుంది. ఈ విషయం స్కూల్ మారిపోయింది అని చెప్పని తెలిసిన తర్వాత అవని అయితే ఇంకా ఆటో తీసుకొని నేరుగా అయితే ఇంటికి వచ్చేసి, అప్పుడు అక్షయ్ ఏమండి ఏమండి అని చెప్పని పిలుస్తూ ఉంటుంది. అప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పని అందరూ అడుగుతూ ఉంటే, ఇంకా పార్వతి వాళ్ళు కూడా అడుగుతూ ఉంటే, నేను మా ఆయన కోసం వచ్చాను, ఆరాధ్యని స్కూల్ మార్చాల్సిన అవసరం ఏమి అంటే, నీకు దూరంగా నా కూతురు పెంచాలనుకుంటున్నాను అంటే, ఆరాధ్య నీకు ఒక్కటే కూతురు కాదు నాకు కూతురేను అని చెప్పని అడుగుతూ ఉంటుంది. ఈ లోపల పార్వతి అయితే, ఆరాధ్య నీ పెంపకంలో పెరగకూడదని మేము తన స్కూల్ మార్చాము అంటే, కూతురుగా తన మీద మీకు ఎంత హక్కు ఉందో 100% నాకు హక్కు ఉంది, తన కన్న తల్లిని నేను, నన్ను అడగనవలసిన అవసరం లేదా అని చెప్పని అంటుంది. ఈ లోపల పల్లవి అయితే, అసలు నీతో ఏంటి సమాధానం అంటే, ఇది మా భార్యాభర్తల విషయం, మా ఫ్యామిలీ విషయం, అసలు మధ్యలో నీకేం సంబంధం అంటే, ఇంకా కమల్ కూడా అయితే, అవును పల్లవి నీకేం సంబంధం, మా వదిన మాట్లాడుతుంది కదా అని చెప్పి కమల్ కూడా అంటాడు. అప్పుడు అక్షయ్ అయితే, నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటే అవన్నీ నా కూతురు కూడా అలాగే పెరుగుతుంది అని చెప్పి అనేటప్పటికీ, నేను ఏ తప్పు చేయలేదు అంటే, ఆరాధ్య నీ దగ్గర ఉండడం అసలు ఇంట్లో ఎవరికి ఇష్టం లేదని చెప్పని పార్వతి అంటుంది. రాజేంద్ర ప్రసాద్ ఏం మాట్లాడలేదు.